హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చిన్నపిల్లలకి మ్యారక్స్ అనే వ్యాక్సిన్ ఏ విధంగా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అదనేది మ్యారక్స్ అనే వ్యాక్సిన్ అండి. సో ఆ చిన్న బాటిల్లో మనకి వ్యాక్సిన్ వస్తుందండి. సో ఆ వ్యాక్సిన్ మనకి ట్యాబ్లెట్లో ఉంటుందండి లోపల. సో కింద కనిపిస్తున్నది డైల్యూట్ వాటర్ అండి, పింక్ కలర్లో కనిపిస్తుంది డైల్యూట్ వాటర్. సో ఆ డైల్యూట్ వాటర్ని మనం 2 ml వాటర్ తీసుకొని సెలైన్తో ఈ చిన్న బాటిల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్లో ఎక్కించుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఆ చిన్న బాటిల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ని మనం సెలైన్తో లాగి ఈ పెద్ద బాటిల్లోకి అయితే వేసుకోవాలండి. సో ఈ పెద్ద బాటిల్లోకి వేసుకొని మనం ప్రతి పిల్లకి వ్యాక్సిన్ అయితే చేసుకోవాలి. సో ఏ విధంగా చేసుకోవాలనేది మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చు. సో మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సిన్ మనం తీసుకున్నప్పుడు షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఫ్రిడ్జ్లో పెట్టిస్తారండి వ్యాక్సిన్. సో అదేవిధంగా మనం ఆ కూలింగ్ పోకుండా మనం కూడా ఐస్తోనే తెచ్చుకోవాలండి ఇంటికి తీసుకొచ్చినప్పటికి. సో ఐస్ లేకపోతే కనుక ఆ చిన్న బాటిల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ ట్యాబ్లెట్ అది పొడిలా అయిపోద్దండి. అది పొడి అయిపోయిందంటే కనుక వ్యాక్సిన్ అనేది పనిచేయదు మనం వేసిన. సో అది ట్యాబ్లెట్లా ఉండేలా చూసుకొని మనం ఐస్లో పెట్టి తీసుకురావాలండి. సో మనమైతే వ్యాక్సిన్ని మనం ఒక్కొక్క పిల్లకి మనం 0.3 ml చేసుకోవాలండి. 0.3 కానీ 0.4 ml కానీ చేసుకోవాలి ఒక్కొక్క పిల్లకి. సో అది ఏ విధంగా చేసుకోవాలనేది మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి ఎక్స్పీరియన్స్ ఉండి పెద్ద సూదితో చేయగలనుకుంటేనే చేయండి. లేదంటే కనుక చిన్న సూదులు కూడా దొరుకుతాయి, చిన్న సూదులు సెలైన్స్ కూడా దొరుకుతాయి. లేదంటే గన్ షాట్స్ కూడా దొరుకుతాయని తీసుకోవచ్చు మన షాప్ దగ్గర. సో ఈ పిల్లకి మనం ఏ విధంగా చేయాలంటే కనుక మనకి స్కిన్ అనేది ఉంటుంది కదండి, మన అదే కోడిపిల్ల మెడ దగ్గర స్కిన్ పైకి లేపి సో ఆ స్కిన్ దగ్గర చేయాలండి. ఆ స్కిన్కి మాత్రమే చేయాలి. ఏమాత్రం సూది అనేది లోనికి వెళ్ళినా పిల్ల అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. సో పిల్ల అనేది మోటాలిటీ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాక్సిన్ అనేది. సో ఆ కోడిపిల్ల యొక్క మెడ భాగం ఉంది కదండి, మెడ అదేవిధంగా రెక్క భాగం దగ్గరికి మనం చూసుకున్నట్లయితే కనుక మధ్యలో మెడ భాగం దగ్గర ఒక స్కిన్ అనేది ఉంటుంది కదండి, మీరు చూడొచ్చు క్లియర్గా. ఆ స్కిన్ అనేది పైకి లేపి ఆ స్కిన్కి మాత్రమే చేయాలండి. సో ఎక్స్పీరియన్స్ ఉండి చేసుకోవాలనుకుంటే కనుక పెద్ద సూదులు చేయండి. లేదనుకుంటే చిన్న సూదులు దొరికితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్క పిల్లకి 0.3 ml మాత్రమే చేయండి. 0.3 ఆర్ 0.4 అంతేనండి, ఎక్కువ చేయొద్దు. సో అలా చేసుకున్నట్లయితే కనుక పిల్ల అనేది మోటాలిటీ అవ్వదు, పిల్ల కూడా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క మ్యారక్స్ అనే వ్యాక్సిన్ మనం మన ఫామ్లో అయితే 24 hours అంటే పుట్టి 24 గంటల లోపు అయితే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది మనం కోడిపిల్లలు చేసేయడం జరుగుతుందండి. సో మనం చాలామంది అన్న వ్యాక్సిన్ వేస్తే కనుక వీడియోస్ తీసి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారండి. సో అందువల్ల మనం ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో ఒక్కొక్క పిల్లలకు కూడా చాలా చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలకి బాడీ అనేది ఉండదు. సో స్కిన్కే చేయాలి కాబట్టి చిన్నగా లైట్గా స్కిన్ లేపి బాడీకి మాత్రం సూది వెళ్ళకుండా స్కిన్కి మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎన్ని రోజులు కష్టపడి గుడ్డు దశ దగ్గర నుంచి పిల్ల దశ దాకా మనం కష్టపడి పిల్లని బయటకు తీసుకొచ్చిన తర్వాత మన చేతులారా మనం పోగొట్టుకోలేము కాబట్టి సో వ్యాక్సిన్ మీకు వేయగలము అనుకుంటే మీరే వేయండి. లేదనుకుంటే కనుక వ్యాక్సిన్స్ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కనుక తీసుకొచ్చైనా సరే వేయించండి ఫ్రెండ్స్. అంతేగాని ఇలా పడితే అలా వ్యాక్సిన్ వేసినట్లయితే కనుక సూది అనేది కోడిపిల్లకి దిగిందంటే బాడీకి దిగిందంటే కనుక చిన్నపిల్లలు మోటాలిటీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా అనేది వ్యాక్సిన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే వ్యాక్సిన్ని మనం పుట్టిన 24 గంటల్లో పిల్లలకి అనేది వేయడం జరుగుతుంది మన ఫామ్లో. సో ప్రతి వ్యాక్సిన్ కూడా మ్యారక్స్ అయినా, లసోటా అయినా, గంబోర్ అయినా, నెక్స్ట్ ఆర్డీ అయినా, ఏ వ్యాక్సిన్స్ అయినా సరే వాళ్ళు చిన్న బాటిల్తో పాటు డిస్టిల్ వాటర్ ఇస్తారండి. సో చిన్న బాటిల్లో మాత్రం అది ట్యాబ్లెట్ టైప్లో ఉంటుంది. అది కరిగిపోకుండా వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉంచుతారు స్టోర్ చేసి. సో మనం కూడా వాళ్ళు కొనుక్కున్న దగ్గర వెంటనే మనం కూడా ఐస్తో తీసుకురావాలండి, ఐస్లో పెట్టి తీసుకురావాలి. సో ఆ ట్యాబ్లెట్ ఏమాత్రం పొడి అయిపోయినా బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఆ చిన్న బాటిల్లో ఉన్న ట్యాబ్లెట్ ఏమాత్రం పొడి అయిపోయినా ఆ వ్యాక్సిన్ అనేది పనిచేయదండి. సో మనం వేసిన వ్యాక్సిన్ పనిచేయదు. సో ఆ ట్యాబ్లెట్లా ఉండేలా చూసుకొని మనం ఐస్ని అయితే మెయింటైన్ చేసుకొని తెచ్చుకోవాలండి. సో ఈ విధంగా అయితే మనం మ్యారక్స్ అనే వ్యాక్సిన్ అయితే మన కోడిపిల్లలకు వేయడం జరిగింది. సో మీరు కూడా మ్యారక్స్ అనే వ్యాక్సిన్ వేసినట్లయితే కనుక పిల్లలకి డే 1 చిక్స్కి చాలా జాగ్రత్తగా మీరు వేయాలి ఫ్రెండ్స్. సో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మనమైతే వ్యాక్సిన్ నైట్ టైంలో వేసామండి. సో మార్నింగ్ నైట్ ఏం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు వ్యాక్సిన్ అనేది. సో మనం నైట్ టైం వేసాము. వేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా పెట్ట దగ్గర అయితే పిల్లలు అనేది పెట్టేయడం జరిగింది.
సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచండి. మన ఛానల్ నుంచి ఎటువంటివైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.